చిన్నపిల్లల్లో కామన్‌గా మోకాళ్ళ నొప్పులు గాని, కాళ్ళ నొప్పులు ఎప్పుడొస్తూ ఉంటాయంటే, ఎక్కువ అలిసిపోవడం అంటే, ఎక్కువ ఆడుకోవడము, పరిగెత్తడము, దూకడము, లేదా సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల. అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ, మనకు ప్రోటీన్ ఫుడ్ అనేది లేదా కాల్షియం రిచ్ ఫుడ్ అనేది తక్కువ తీసుకోవడం వల్ల, వాళ్ళ ఎదుగుదలకు అవసరమైన కరెక్ట్ డైట్ అనేది ఉండకపోవడం వల్ల, వాళ్ళ కండరాలు గాని, ఎముకలు గాని, నరాలు వీక్‌గా ఉంటాయి. అలాంటి వయసులో వాళ్ళు పరిగెత్తడము, ఆడుకోవడం వల్ల ఏమైతదంటే కామన్‌గా పెయిన్స్ వస్తుంటాయి. వీటినే గ్రోయింగ్ పెయిన్స్ అంటారు. ఇవి కామన్‌గా ఎప్పుడంటే ఈవినింగ్ టైమ్స్‌లో గాని, నైట్ టైమ్స్‌లో గాని ఎక్కువుంటాయి. అవి ఏం అంత మేజర్ కాకపోయినా వాటిని మనం చూసుకుంటూ ఉండాలి. అవి అలాగే వదిలేస్తే ఏమైతదంటే పర్మనెంట్ డ్యామేజ్ బోన్స్ గాని, మజిల్స్ గాని అయ్యే అవకాశం ఉంటుంది. మోస్ట్‌గా ఈ చిన్న పిల్లల్లో వచ్చే పెయిన్స్ అంత సీరియస్ పెయిన్స్ అయితే కాదండి. కానీ వాటికి కరెక్ట్ గైడెన్స్ ఉంటే ఆటోమేటిక్‌గా ఇబ్బందులనేటివి రివర్స్ అయితాయి. పెయిన్స్ అనేటివి బాగా తగ్గుతాయి. ఎప్పుడు మనం దానికి సీరియస్‌నెస్‌గా ఉండాలంటే ఎప్పుడైనా పెయిన్స్ వచ్చి ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలకి, లేదా పెయిన్స్ వచ్చి నడవలేకపోతున్నారన్నప్పుడు, లేదా పెయిన్స్ వచ్చి చాలా వాపొస్తుంది. కాళ్ళు గాని, మోకాళ్ళు గాని ఎక్కడైనా స్వెల్లింగ్స్ వచ్చినాయని దానికి మనము వెంటనే అటెన్షన్ ఇవ్వాలి. లేదు రెగ్యులర్‌గా పెయిన్స్ వస్తున్నాయి ఏదైనా ఆడుకున్నప్పుడు, పరిగెత్తినప్పుడు అంటే అది మినిమమ్ 1 ఆర్ 2 వీక్స్ అన్నా మనం వెయిట్ చేసి చూడొచ్చు. ఒకవేళ తగ్గడం లేదు, మనం డైట్ మార్చా, కొద్దిగా యాక్టివిటీ తగ్గించినా గూడా లేదన్నప్పుడు ఒకసారి ఆర్థోపెడిక్ డాక్టర్‌ని కన్సల్ట్ అయితే మనకు మంచిది. కామన్‌గా ఏమంటే సరిగ్గా తింటున్నారు, యాక్టివిటీ గూడా సరిగ్గానే ఉంది. అయినా గూడా పెయిన్స్ వస్తున్నాయి. ఆ విటమిన్ డి3 తక్కువ అనుకున్నప్పుడు మనం ఒకసారి ఆర్థోపెడిక్ డాక్టర్‌ని కన్సల్ట్ అయితే వాటికి మనము ఎంత డోస్ పెట్టాలి, ఎలా మనము దాన్ని కరెక్ట్ చేయగలం అనేది మీకు క్లారిటీగా చెప్పడానికి ఉంటుందండి. థాంక్ యూ.